దీపంలో దేవతలున్నారు, వేదాలు ఉన్నాయి, శాంతి ఉంది, కాంతి ఉంది. ఇంతటి విశిష్ట దీపాన్ని నేరుగా ఎప్పుడూ అగ్గిపుల్లతో వెలిగించకూడదు. మరొక దీపం ద్వారా ప్రత్యేకంగా ముందుగా వెలిగించి పెట్టుకున్న దీపం నుంచి దీపారాధన చేయాలి. దీపారాధన కుందిలో 5 వత్తులు వేసి గృహిణి తానే స్వయంగా వెలిగించాలి. మొదటి వత్తి భర్త సంతానం సంక్షేమం కోసమని, రెండో వత్తి అత్తమామల సంక్షేమానికి, మూడోది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ల సంక్షేమానికి, నాలుగవది గౌరవం ధర్మ వృద్ధిలకు, ఐదవది వంశాభివృద్ధికి అని చెప్తారు. దీపారాధన ఎవరు చేసినా 2 వత్తులు తప్పనిసరిగా ఉండాలి. దీపారాధనను ఆవు నేతితో లేదా నువ్వుల నూనెతో చేయటం చాలా శ్రేష్టం. ఆవు నెయ్యిలో సూర్యశక్తి నిండి ఉంటుంది. దీనివల్ల ఆరోగ్య, ఐశ్వర్య, సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. ఆవు నెయ్యిలో నువ్వుల నూనె, వేప నూనె కలిపి దీపారాధన చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. వేప నూనె 2 చుక్కలు, ఆవు నెయ్యి కలిపి పరమశివుని ముందు వెలిగిస్తే విజయం ప్రాప్తిస్తుంది. కొబ్బరి నూనెతో దీపారాధన అర్ధనారీశ్వరునికి చేయడం వల్ల అన్యోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది. విఘ్నేశ్వరుని పూజలో కొబ్బరి నూనె ఉపయోగిస్తే చాలా మంచిది. నువ్వుల నూనెను సకల దేవతలు ఇష్టపడతారు. దుష్ఫలితాలు దూరం చేసి సకల శుభాలు ఇవ్వగలదు. వేరుశెనగ నూనెను దీపారాధనకు అస్సలు వాడకూడదు. దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపారాధన జరిగే ప్రదేశంలో మహాలక్ష్మి స్థిర నివాసం చేస్తుందని, దీపం లేని ఇళ్లు కళావిహీనమై అలక్ష్మీ స్థానం అవుతాయని చెప్తారు. దీపారాధన లేకుండా దేవతారాధన చేయరు. దీపం సకల దేవతా స్వరూపం. దీపం వెలిగించే కుంది భాగం బ్రహ్మ, మధ్య భాగం విష్ణుమూర్తి, ప్రమిద శివుడు, కుందిలో వేసే ఒత్తి వెలుగు సరస్వతి, విశ్వలింగం లక్ష్మీదేవి అని చెప్తారు. దీపారాధనలో వెండి కుందలు విశిష్టమైనవి. పంచలోహ కుందలు, మట్టి కుందలది తర్వాత స్థానం. దీపారాధన స్టీలు కుందలో ఏ మాత్రం చేయకూడదు. కుంది కింద మరో ప్రమిదను తప్పనిసరిగా పెట్టాలి. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాడపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.